హాయ్ గైస్, అందరు ఎలా ఉన్నారు? అండ్ ఫస్ట్ థింగ్ ఫస్ట్, మూవీ ట్రక్ తెలుగు. అండ్ ఈరోజు టీఎఫ్ఐ అప్డేట్స్ అన్నీ మ్యాక్సిమం కుదిరినంత తొందరగా చెప్తా. చాలా అప్డేట్సే ఉన్నాయి భయ్య. అండ్ ఫస్ట్ థింగ్ వచ్చేసి అలనాటి రామచంద్రుడు అనే ఒక ట్రైలర్ 3 వీక్స్ బ్యాకే ఇచ్చారు. బట్ ఈరోజు నేను ఎందుకు చెప్తున్నా అంటే మిస్టేక్ ఇద్దరిది ఉంది భయ్య. ఒకటి మాది, మా టీంలో మేము సరిగ్గా చూసుకోలేదు. ఇంకొకటి వాళ్ళు ప్రమోషన్ సరిగ్గా చేయలేదు. టీజర్ ఇచ్చారు అండ్ సచ్ ఎ బ్యూటిఫుల్ టీజర్. మీరు ఏమన్నా చూడకపోతే మాత్రం ఒక చిన్న లుక్ అయితే వేయండి, డెఫినెట్గా మర్చిపోకండి. సాంగ్ బ్రహ్మాండం అంతా అనే ఒక సాంగ్ అయితే ఇచ్చారు. అమేజింగ్ ఫీల్. సాంగ్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. ఈవెన్ ఐ థింక్ మేబీ ఒక 2-3 టైమ్స్ అండ్ ఆల్మోస్ట్ 6-7 టైమ్స్ అయితే విన్నా. ఫేవరెట్ లిస్ట్లో కూడా యాడ్ చేసుకున్నాం. సాంగ్ చాలా బాగుంది. టీజర్ మీద ఖచ్చితంగా లుక్ వేయండి. సాంగ్ అయితే మర్చిపోకండి. సాంగ్ రిలీజ్ అయ్యి 3 డేస్ అవుతుంది, ప్రాబ్లం ఏం లేదు. టీజర్ మేము మిస్టేక్ చేసినాం, మా టీం మెంబర్ మిస్టేక్ చేసినాం, మేము కాదు, వాడికి అది మాట. అండ్ అలాగే సుధీర్ బాబు గారిది ఒక సినిమా అయితే ఉంది, హరోం హర. సాంగ్ కూడా చాలా బాగుంది. డివోషనల్ థాట్ సాంగ్ మాట మొత్తం. ఐ మీన్ భక్తి బాగుంటే ఆ సాంగ్ వినొచ్చు, కానీ చాలా బాగుంది. లిరిక్స్ కూడా చాలా కష్టంగా ఉంటుంది, బట్ డెఫినెట్గా నేను సజెషన్ చేస్తాను. సాంగ్ అయితే డెఫినెట్గా వినాలి, వినడానికే ట్రై చేయండి. సాంగ్లో ఎవరైనా ఉంటే మాత్రం కామెంట్ ఖచ్చితంగా చేయండి. అండ్ సుందరం మాస్టర్ నుంచి ఒక అప్డేట్ అయితే వచ్చింది. హర్షభయ్య ఎలాగో వైవా హర్షభయ్యకి రేపు చిరంజీవి గారు ట్రైలర్ లాంచ్ చేస్తున్నారన్నమాట. చూడాలి ట్రైలర్ ఎలా ఉంటుంది, ఏంటి సిచ్యువేషన్, ఏంటి సుందరం మాస్టర్ ఎక్కడి దాకా వెళ్తుంది, రీచ్ అనేది చూడాలి. ఆల్ ది బెస్ట్ ఫర్ సుందరం మాస్టర్ టీమ్. అండ్ సేవ్ ద టైగర్ 2 సీజన్ 2 వస్తుంది. సీజన్ 2 అంటారా, మూవీ 2 సేవ్ ద టైగర్ కమింగ్ సూన్ ఇన్ హాట్స్టార్, డిజ్నీ ప్లస్ హాట్స్టార్. ఎంతమందికి సబ్స్క్రిప్షన్ ఉందో కామెంట్ పెట్టండి. నాకుందా చెక్ చేసుకోవాలి. ఎందుకు జబర్దస్త్ కమెడియన్ అని చెప్పాలా, లేకపోతే ఫిలిమ్స్లో చేసే కమెడియన్ అని చెప్పాలా, ఏంటో నాకు పెద్దగా తెలీదు. కానీ ధనరాజు గారిది ఒక ఫిలిం గ్లిమ్స్ అయితే ఇచ్చారు. అమేజింగ్ ఉంది, చాలా ఎమోషనల్గా ఉంది. సీరియస్గా చెప్పాలంటే సముద్రకని గారు వాళ్ళ ఫాదర్ కిందగా యాక్ట్ చేస్తున్నారన్నమాట. అసలు ఎవరన్నా ఫాదర్ బాండింగ్ ఎవరైనా ఉంటే మాత్రం డెఫినెట్గా చూడడానికి ట్రై చేయండి, చాలా బాగుంది. అట్లీస్ట్ ఈ వీడియో అయిపోయిన తర్వాత అయితే నేను సజెషన్ చేస్తాను, ఖచ్చితంగా చూడడానికి అయితే ట్రై చేయండి. రామం రాఘవం అనే టైటిల్తో వచ్చింది. నాకైతే నమ్మకం ఉంది, గ్లిమ్స్ చాలా బాగా వచ్చింది. చూడాలి ఇక ట్రైలర్ అప్డేట్. నెక్స్ట్ అప్డేట్లో ఖచ్చితంగా మీ అందరికీ ఖచ్చితంగా చెప్తాను. అండ్ టిల్లు 2 అయితే ఈరోజు వచ్చేసింది భయ్య. ట్రైలర్ సక్సెస్ఫుల్గా, ట్రైలర్ చాలా బాగుంది. ఫస్ట్ హాఫ్ మొత్తం కొంచెం ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్ ఏం జరుగుతుందో దాని గురించి చాలా బాగా చెప్పాడు. సెకండ్ హాఫ్ ఆబ్వియస్గా మీకు తెలిసిందే, కానీ ఖచ్చితంగా చూడండి. ఎంతమందికి తెలుసు ఈరోజు ట్రైలర్ వచ్చిందని, టిల్లు 2. అండ్ సాయి ధర్మ తేజ్ గారు ఒక ఈవెంట్కి అయితే వచ్చారన్నమాట, రోడ్ సేఫ్టీ అవేర్నెస్. అందులో గెస్ట్గా వచ్చారు. మనం హెల్మెట్ పెట్టుకొని బైక్ ఎలా డ్రైవ్ చేయాలి, ఏంటి, తనకు జరిగిన ఇన్సిడెంట్ గుర్తుంది కదా భయ్య, ఇంతకుముందు ఒకసారి యాక్సిడెంట్ అయింది. ఆ యాక్సిడెంట్ గురించి తను ఎక్స్ప్లెయిన్ చేయడం, అందరు ఖచ్చితంగా హెల్మెట్ అనేది ఖచ్చితంగా పెట్టుకోండి అనేది చాలా బాగా చెప్పారు. ఎవరైనా హెల్మెట్ పెట్టుకోకుండా డ్రైవ్ చేస్తున్నారో, ఆబ్వియస్గా చెప్పాలంటే నేను కూడా హెల్మెట్ పెట్టుకోకుండా ఒక్కొక్కసారి డ్రైవ్ చేస్తా బైక్, తెలుసు. బట్ కాస్త మనం పాటించాలి. మన ఇంట్లో వాళ్ళ సిచ్యువేషన్స్ ఎలా ఉంటాయో, ఎంతమందికి ఇంట్లో పేరెంట్స్ ఉంటారు, ఆబ్వియస్గా భార్య పిల్లలు ఎంతోమంది ఉంటారు. మన జాగ్రత్త, మనం ఎంత జాగ్రత్తగా ఉన్నా కిస్మత్ బాగాలేకపోతే యాక్సిడెంట్ అవ్వాల్సిందే. కానీ మన జాగ్రత్తలో మనం ఉండాలని బాగా చెప్పారు. రామ్ చరణ్ గారిది ఒక కొత్త పిక్ అయితే రిలీజ్ అయింది. న్యూ లుక్, కూల్, చాలా బాగున్నారు. ఇంకా అప్డేట్స్ ఇవ్వాలి, బట్ పిక్ అయితే రిలీజ్ చేశారు కొత్త మూవీ కోసం లుక్ అన్నమాట. అండ్ ఫైనల్ ఫోటో ఆఫ్ ది డే, శ్రద్ధా శ్రీనాథ్ అండ్ సచ్ ఎ బ్యూటిఫుల్ హీరోయిన్. జెర్సీ మూవీలో అందరికీ నచ్చేసింది. అండ్ దాట్స్ ద వీడియో గైస్. ఐ హోప్ ఫీల్ బెటర్. నెక్స్ట్ వీడియోలో ఖచ్చితంగా మళ్ళీ కలుద్దాం. కాస్త అప్పుడప్పుడు ఒక లుక్ వేయండి ఛానల్ పైన.